రెబల్ అంటే రాజేరా, రాజంటే రెబలేరా. హాయ్ గాయ్స్, ఇట్స్ కల్కి డే. ఫైనల్లీ ఎక్కడ చూసినా కూడా కల్కి 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 అని. సో అదృష్టవశాత్తు నేను కూడా మార్నింగ్ 7 AM సినిమా చూసేసాను. యాక్చువల్లీ ఏవేవో ప్లాన్ చేశాను, ఫైనల్గా మార్నింగ్ అయితే చూసేసాను. థియేటర్లోకి ఎంటర్ అవడమే ఫస్ట్ నేనే, ఇంకెవరు లేరు థియేటర్లో. అది మేబీ నేను పోయి థియేటర్ మార్నింగ్ టైమింగ్ ఏమో కానీ తర్వాత ఒక 15-20 మంది వచ్చారు. మూవీ అయితే ప్లెజెంట్గా అయితే మూవీ చూడగలిగాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. ఏదో కొన్ని పాయింట్స్ తీసేస్తే తప్పిస్తే డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే హాలీవుడ్కి ఏ రేంజ్లో తగ్గేలా కాకుండా సినిమా తీశాడు. చాలా అంటే చాలా బాగా తీశాడు సినిమా. సో ఈ సినిమా చూడాలంటే మీకు పురాణాలు తెలుసుంటే బాగా మంచిది, లేదంటే నాలాగా తెలియకుండా అయినా ఉండాలి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నలుగురిని అర్జునుడు, కృష్ణుడు, అశ్వత్థాముడు, కర్ణుడు, ఈ 4 మైండ్లో పెట్టుకోండి. ఇంకా రిలాక్స్గా సినిమా ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ విషయాలకు వస్తే ముందు ప్రోస్ మాట్లాడుకుందాం. సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ సీన్ అయితే చాలా బాగుంది. కృష్ణుడి ఫేస్ చూపించకుండానే బీజిఎం కానీ వాయిస్ కానీ ఎలివేషన్స్ కానీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. చాలా బాగా చూపించారు కృష్ణుడిని. ఎంటర్ అయ్యాడు, పర్ఫెక్ట్గా ప్లే చేశాడు తన రోల్ని. సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఈవెన్ తక్కువ డైలాగ్స్ ఉండి కూడా ఓన్లీ కంటి చూపుతోనే ఫుల్ఫిల్ చేశాడు యాక్టింగ్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా. తర్వాత మన ఆండవర్ కమల్ హాసన్ ఎంటర్ అయ్యాడు. యాక్చువల్లీ నేను సినిమా థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కమల్ హాసన్ కోసం వెయిట్ చేశాను. మెయిన్గా అతని రోల్ ఈవిల్గా ఉండడం వల్ల. సో అప్పుడు వచ్చాడు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలు వచ్చినా మనిషి మారలేడు అంటూ వచ్చాడు. వరల్డ్లోనే ఈ విధంగా ఈవిలిజం ఉండదు అనే విధంగా క్రియేట్ చేశారు అతన్ని మాత్రం. నాకైతే అసలు నైట్ కల్లో కూడా వస్తాడేమో ఆ విధంగా ఉంది. బట్ అతని స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. పార్ట్ 2లో ఉంటుంది అతను అంతా. పోతే ఇంకా మన అమితాబ్కి ప్రభాస్కి ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్గా అంటే ఇద్దరిలో ఎవరు తగ్గకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు డైరెక్టర్. అండ్ ప్రభాస్ది క్లైమాక్స్ షార్ట్ అవుట్ ఉంటుంది, అదైతే గూస్ బంప్స్. అట్లే ఆ షార్ట్కి కంట్లో నీళ్ళు కూడా వచ్చేసింది నాకు ఫైనల్గా. నెక్స్ట్ దీపికా పడుకునే కూడా తన రోల్కి అయితే పర్ఫెక్ట్గా చేసింది. చాలా అంటే చాలా మందిగా చేసింది. సినిమా మొత్తం కూడా యాక్చువల్లీ ఆమె మీద రన్ అవుతుంది. నెక్స్ట్ క్యామియోస్ విషయానికి వస్తే ఇంతమంది ఎందుకురా అనిపించేలా కాదు, ఎవరి బాటికి వాళ్ళు వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు సీన్స్. వాళ్ళు కూడా అందరు యాక్టింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ విలన్ అసిస్టెంట్స్ ఉంటారు, వాడు చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ దగ్గర ఓవరాల్గా స్క్రీన్ టైమింగ్ చూసుకుంటే వాడిదే ఎక్కువ ఉన్నట్టుంది అందరితో కంపేర్ చేస్తే. అండ్ ప్రభాస్ స్క్రీన్ టైమింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు మిగతా వాళ్ళందరితో. అంతే, ఇంతకు మించి సినిమా మొత్తం బాగానే ఉంది. ఫైన్. నెక్స్ట్ ఈ బుజ్జి భైరవ విషయానికి వస్తే కామెడీ అయితే అంతగా పండలేదని అనిపించింది నాకు. పోతే కీర్తి సురేష్ వాయిస్ అయితే సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది వాయిస్ కూడా. నెక్స్ట్ పోతే ఇంకా కాన్స్ విషయానికి వస్తే నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో ఇప్పటికి కూడా నాకు తెలియట్లేదు. సినిమా చూసి నేను కొన్ని గంటలు మాత్రమే అవుతుంది. సాంగ్స్ ఆ విధంగా ఉన్నాయి. రెండోది దిశా పటానీని ఎందుకు తీసుకున్నారో కూడా ఆమె రోల్గా అంత ఇంపార్టెన్స్ లేదు. పోతే మ్యూజిక్ విషయానికి వస్తే ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండు అనిపించింది. అంటే క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఎలివేషన్ బాగానే ఉంది, మిగతా స్టోరీ పరంగా మొత్తంగా చూసుకుంటే కొంచెం డల్నే చెప్పాలి మ్యూజిక్ విషయానికి వస్తే. అండ్ ద ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించింది. అండ్ కామెడీ కూడా అంతగా పండలేదు అక్కడ. పోతే ఇంకేముంది, ఫైనల్గా విఎఫ్ఎక్స్ కూడా మరీ పర్టికులర్గా అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టి చేసినట్టుగానే తెలిసిపోతున్నాయి చాలా సీన్స్లో. ఇంతకు మించి సినిమా మొత్తం ఓవరాల్గా బాగుందని చెప్పాలి. ఇంకా హైలైట్ షార్ట్స్ గూస్ బంప్స్ వచ్చే షార్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంట్రోల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ బ్యాంగ్, అక్కడక్కడ భైరవ బుజ్జి ఒక ఫ్యూ షార్ట్స్, అండ్ అమితాబ్ బచ్చన్ సీన్స్, అండ్ ఆండవర్ సీన్స్. ఫైనల్గా ప్రభాస్ సీన్ అయితే క్లైమాక్స్ మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. అది చూసి సినిమా చూసాంరా, పర్ఫెక్ట్ రా, ఎక్సలెంట్గా ఉందిరా, సూపర్ రా అని అంటాం బయటకు వచ్చి అయితే మాత్రం. సో ఇది సినిమా విషయానికి వస్తే. ఇప్పుడు కాకపోతే డైరెక్టర్ని చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు. అంత పెద్ద క్యామియో, అంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని అసలు ఎవరిని ఎక్కడా తగ్గనీయకుండా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా సింక్ చేశాడు. అసలు హాలీవుడ్ రేంజ్ లెవెల్లో నాగ్ అశ్విన్ అయితే అసలు సూపర్ అని చెప్పాలి. ముందు కూడా ఇట్లాంటి సినిమాలు ఇంతకంటే మంచి సినిమాలు అతని నుంచి రావాలి మనం ఎక్స్పెక్ట్ చేద్దాము.
ఇది గైస్ మన రివ్యూ. ఫస్ట్ రివ్యూ ఇదే, బెస్ట్ రివ్యూ కూడా ఇదే అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరలో సినిమాలు కూడా లేవు కాబట్టి. ఇంకా నేను ఎప్పుడో ఇంకో సినిమాకి చెప్తాను. అది సంగతి. బాయ్ గైస్.